Thank you for your participation. So you have, yes, you made it everything. So yes, your participation and your activeness, everything you made it, and especially women from the neighboring villages, డ్వాక్రా మహిళలు చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి కర్త కర్మ క్రియ అయిన చిన్నబాబు గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ, డాక్టర్స్కి, అట్లనే అమెరికా నుంచి వచ్చిన వీరి గెస్ట్లకి. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దేర్ గ్రేట్ ఎఫర్ట్స్ ఇన్ డూయింగ్ దిస్, ఇన్ మేకింగ్ దిస్ ఫంక్షన్ ఏ గ్రేట్ సక్సెస్. అట్లానే గిన్నీస్ బుక్ వాళ్ళకి కూడా వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంతసేపు కూర్చొని ఇంతసేపు అబ్జర్వ్ చేసి ఇన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేసి ఈ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ని మన ఇన్స్టిట్యూషన్కి, చిన్నబాబు గారికి, మనందరికీ అంకితం చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ మై స్టూడెంట్ from an American foundation, Thana Foundation. So they have contributed a lot, supported a lot. So Gautam Reddy garu already వాళ్ళు విజయవాడలో చేశారు, and we are continuing the same kind of thing. So వీరందరికీ వాళ్ళ పార్టిసిపేషన్కి, వాళ్ళ ఆశీస్సులకి అందరికీ మరోసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ యువర్ హెల్త్ గుడ్. మన హెల్త్ బాగుండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. అందుకనే మన ఒక్క యూనివర్సిటీలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా క్రెడిట్స్ ఉన్నాయి. కాబట్టి జనరల్ హెల్త్ బాగుండాలి. నాట్ ఓన్లీ క్యాన్సర్, జనరల్ హెల్త్ షుడ్ బి బెటర్ దాన్ ఎనీబడి. వెరీ గుడ్. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ థింగ్స్. చిన్నబాబు గారికి చెప్పాను ఈ పోస్టర్స్ని, ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఎట్లా అందజేయాలని. ఐ థింక్ దే విల్ ప్రిపేర్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. వాళ్ళు చాలా గొప్పగా చేశారు, గొప్పగా చేస్తున్నారు, గొప్పగా చేయబోతున్నారు. వారి కమిట్మెంట్కి, వాళ్ళ అంకిత భావానికి మనందరి తరఫున చిన్నబాబు గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్సులు. అయితే ఇదంతా ఎందుకు కండక్ట్ చేస్తున్నాము, మీరు కానీ మేము కానీ, ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు ఈ ప్రాంతం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చారు. ఎందుకు చేయాలి ఇదంతా? ఇట్ ఇస్ అ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, నాట్ ఎ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అయినా ఎందుకు చేయాలి మనం అంటే, ఆ బేసిక్ ఫిలాసఫీ మనం బాగుండాలి, మన చుట్టుపక్కల ప్రాంతం అంతా సుభిక్షంగా, చాలా బ్రహ్మాండంగా ఉండాలి. సుభిక్షంగా ఉండాలి అంటే ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలి. ఆర్థికంగా మనం ఏం చేస్తున్నాము అంటే, చాలామంది ఈ చుట్టుపక్కల పిల్లలే ఇక్కడ చదువుతున్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి చాలా ఫ్యామిలీస్, వేల ఫ్యామిలీస్ ఒక చిన్న దశ నుంచి పై దశ వరకు వెళ్ళటానికి అవుతుంది. అట్లానే ఆరోగ్యంగా కూడా ఉండాలి ఈ చుట్టుపక్కల వాళ్ళు. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇదే కాదు, మన ఫార్మసీ పిల్లలు, అందరూ పిల్లలు ఉన్నారు. మనం ఈ చుట్టుపక్కల ఉన్న మామూలు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిస్ బాగా డెవలప్ చేసి వాటికి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రైమరీ హెల్త్ కనుక దొరికితే దట్ ఈజ్ వండర్ఫుల్. మామూలుగా మనం 90% జబ్బులు ప్రైమరీ హెల్త్లోనే పోతాయి, వాటికి సంబంధించిందే ఉంటుంది. బేసిక్ థింగ్స్, జ్వరము, వైరస్, ఇవన్నీ ప్రైమరీ హెల్త్. సెకండరీ హార్ట్ ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, క్యాన్సర్ ఆపరేషన్, ఇవన్నీ ప్రైమరీ హెల్త్లోనే 90% జబ్బులు పోతాయి. ఇవి ఎరాడికేట్ చేయటానికి, వీటిని తట్టుకోవటానికి మనం అంతా ఇన్స్టిట్యూట్ తరఫున మనం ఈ పిహెచ్సిస్కి సపోర్ట్ చేయటము, మందులు, మనుషులు అంతా సపోర్ట్ చేయటం చేస్తే మనతో పాటు ఈ ప్రాంతం అంతా బాగా సుభిక్షంగా అవటానికి వీలవుతుంది. దట్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. అది మనం కోరుకోవాలి. మనం ఎప్పుడు భగవంతుని ప్రార్థించేటప్పుడు కూడా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది దీంట్లో అవ్వాలి అనే దానికంటే
10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఒక్కటిగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ప్రార్థిస్తే అప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది. అప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది. సో అది అది ఆ ఉద్దేశంతో, ఆ ఐడియాతో మీరు డెవలప్ అవ్వాలి. యంగ్ పీపుల్ అంతా ఐ షుడ్ బి గుడ్ అండ్ ఆల్ ద అదర్స్ షుడ్ ఆల్సో బి గుడ్. నేను ఒక్కడే బాగుండాలి, పక్కనాడు బాగుండకూడదు అనే ఆ ధ్యాసతో, ఆ యాటిట్యూడ్తో మీరు పెరగకూడదు. అందుకని ఈ కార్యక్రమం మీకే కాకుండా ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకు కూడా, డ్వాక్రా మహిళలకు కూడా రమ్మని చెప్పటం జరిగింది. వాళ్ళు చాలామంది వచ్చారు, 1000 మంది పైన వచ్చారు. ఇంకా అనేక రకాలైన క్యాంపులు కండక్ట్ చేసి, ఐ క్యాంపు, కార్డియాలజీ క్యాంపు, ఇంకా మిగతా క్యాంపులన్నీ కండక్ట్ చేసి, సో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తే అది సో మన ఇన్స్టిట్యూషన్ రోజు రోజుకి పెరుగుతుంది. దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం బాగా ఉన్నట్టు, అప్పుడే మనం బాగా చేస్తున్నట్టు. కాబట్టి అందుకని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు పదే పదే, అంటే కనీసం 15-20 రోజుల కోటన నిర్వహిస్తే అప్పుడు చాలా మేలు జరుగుతుందని నా ఉద్దేశం. డెఫినెట్గా అది మనకు అంతా కెపాసిటీస్ ఉన్నాయి, మీరందరూ ఉన్నారు, పీపుల్ ఉన్నారు, ముందు డబ్బులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ చేయటానికి వీలవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. తర్వాత చిన్నబాబు గారు ఇప్పుడే అక్కడికి వెళ్ళారు గెస్ట్ హౌస్కి, కానీ ఆయన ప్రజెంటేషన్ చూశాను. ఈ ప్రజెంటేషన్ మీకు అయితే చాలా వరకు సరిపోయి ఉంటుంది, మీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి. వాళ్ళు రూరల్ ఏరియాలో ఈ ప్రజెంటేషన్ చేస్తే దే కెనాట్ బి కనెక్టెడ్ టు ద పీపుల్. వాళ్ళు స్లైడ్ అంతా ఇంగ్లీష్లో పెడితే ఆ రూరల్ ఏరియా వాళ్ళకి ఏది అర్థం కాదు, కనెక్ట్ అవరు. రెండోది, మనం మాట్లాడేది ఆ లిజనింగ్ స్పాను, అటెన్షన్ స్పాను 15-20 నిమిషాల కంటే ఉండదు. ఐ థింక్ ఆయన 40-45 నిమిషాలు తీసుకున్నట్టున్నారు. సో అటెన్షన్ లెవెల్ ఈజ్ క్వశ్చనబుల్. ఇది మంచి కంటెంట్, బ్రహ్మాండంగా చెప్పారు, బ్రహ్మాండం కమిట్మెంట్తో చెప్పారు, గొప్పగా చెప్పారు. కానీ అది రీచ్ అవ్వాలి కదా. రీచ్ అవ్వాలంటే నేటివ్ లాంగ్వేజ్లో ఉండాలి. రెండోదేమో దానికి ఫొటోస్ అవి యాడ్ చేయాలి. మూడోదేమో తెలుగులో ఆ లోకల్ లాంగ్వేజ్లో ఎక్కువ చెప్పాలి. మీకంటే పర్లేదు, మీకు ఇంగ్లీష్ అది అంత వచ్చు కాబట్టి జనరల్గా ఎక్కువ రీచ్ అవ్వాలండి. దానికి మన వైపు నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఈ పోస్టర్స్ లాంటి, ఈ యాక్టివిటీ లాంటి అన్నీ ప్రింట్ చేసి ఇవ్వమంటే వీఆర్ వెరీ మచ్ రెడీ టు డూ దట్ ఇన్ తెలుగు, అండ్ దట్ ఈస్ ఇట్. రెండోది, మీకు 15-20 నిమిషాల కంటే అటెన్షన్ స్పాన్ ఉండదు. క్లాస్ రూమ్లో కూడా అంతే, మీరు నాకు తెలుసు. ఆ తర్వాత వచ్చేదంతా అది ఎయిర్లో ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళదు. అది బుక్ అయితే 2-3 సార్లు చదివి అది మీరు అబ్జర్వ్ చేసుకొని, అర్థం చేసుకొని ఇదంతా చేయడానికి వీలవుతుంది. ఐ హోప్ దే విల్ డూ ఇన్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్, అండ్ వీఆర్ వెరీ మచ్ రెడీ టు సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అయితే మీరు అందరూ చాలా డిసిప్లిన్గా ఉండి, చాలా పద్ధతిగా ఉండి, అందరూ మెచ్చుకునేటట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళు పని మానుకొని డ్వాక్రా మహిళలు, ఈ ప్రాంత మహిళలు ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా చెప్తున్నా, మీకు ఇదే కాకుండా మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవన్నీ ఉన్నాయి, మీ పంటలు అవన్నీ బాగా ఎట్లా అవటానికి, మంచి ఈల్డ్ రావటానికి చాలా కృషి జరుగుతుంది. మీకు ముందు రోజుల్లో కూడా చాలా సార్లు పిలిచి ఆరోగ్యము, ఈ పంటలు ఎట్లా పండాలి, అట్లనే ఆర్థికంగా ఎట్లా బాగా అవ్వాలి అనేది కూడా చెప్తాము. సరే, చాలా వ్యాక్సిన్ గురించి ఇదంతా, వ్యాక్సినేషన్ ఇదంతా చెప్పారు, మంచిది ఇదంతా. కానీ వీటన్నిటికంటే మించి ఒక క్యాన్సరే కదా, మనకి ఏ జబ్బు రాకూడదు. క్యాన్సర్ ఒకటే కాదు కదా, ఏ జబ్బు రాకూడదు, అది కదా మనం చేయాలి. ఏ జబ్బు రాకపోవటానికి మీరు చేయాల్సింది బాగా తినండి. ఆ తినే దాంట్లో ఎక్కువ రైస్ కాకుండా ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉంటే మీ బాడీ అంతా బాగా రియాక్ట్ అవుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ.